ఈరోజు ప్రాయశ్చిత్తాత దినం యొక్క పరిశుద్ధ పండుగ. ఈ దినమందు మన అతిక్రమములు మరియు పాపములని క్షమించబడును. ప్రాయశ్చిత్తాత దినము అనునది మన పాపముల నిమిత్తము మనం పొందుకొనుటకు యోగ్యమైన శిక్షను దేవుడి స్వయంగా అనుభవించిన దినం. పాత నిబంధన యొక్క చరిత్ర ద్వారా తండ్రి మరియు తల్లి మన లెక్కలేనని పాపములు మరి అతిక్రమముల నుండి మనలను విమోచించి ఉన్నారని మనం గ్రహించవచ్చు. పాత నిబంధన సమయాలలో ఎద్దులు, మగ మేకలు, ఆడమేకలు, ఆడగొర్రెలు, కోడిలు లాంటి జంతువులు పాపబలి అర్పణలుగా అర్పించబడేవి. ఈ జంతు బలుల ద్వారా మనకు పాపక్షమాపణ ఇచ్చుటకు తండ్రి మరియు తల్లి అనుభవించిన బలి అర్పణ మరియు శ్రమలు ఎంత గొప్పవో గురించి పరిశుద్ధ గ్రంథం మనను మేల్కొల్పుచున్నది. ఈరోజు మనం కేవలం ఈరోజు పరిశుద్ధ క్యాలెండర్ ప్రకారంగా 7వ నెల 15వ దినమందు మనం ఆచరించే ప్రాయశ్చిత్త దినము అని సులభంగా ఆలోచించకూడదు. బదులుగా మనల్ని రక్షించుటకు మరియు మనకు నిర్దేశింపబడిన నరక శిక్ష నుండి మనల్ని విమోచించుటకు తండ్రి మరియు తల్లి అనుభవించిన శ్రమలను గుర్తించుకుంటూ మనం దేవునికి కృతజ్ఞతలు మరియు మహిమ చెల్లించవలెను. మన దైనందిన జీవితాలను జీవిస్తుండగా మనం కొన్ని మార్లు నిరాశగా, వేదనగా మరియు విభిన్నమైన కష్టతర పరిస్థితులను ఎదుర్కొంటాము. మనం కొంత వేదనను అనుభవించినప్పటికీ మనం దానిని ఏదో అపార్థమైనదిగా భావిస్తాము. ఏమైనా వర్ణించలేని వేదన ఉన్నప్పటికీ దేవుడు మన దోషాలన్నిటినీ తమ పైకి తీసుకున్నారు. ఇది పాపులు తమ పాపాల నిమిత్తము మూల్యం చెల్లించుటకు యోగ్యమైన విషయము. ఏమైనా పాపం లేని దేవుడు మనకు బదులుగా శిలువపై బలిదానమగుచు మన పాపాలను మోశారు. తద్వారా మనం మన పాపాల నుండి విడుదల పొందాము. దీని గురించి ఆలోచిస్తూ ప్రాయశ్చిత్త దినములు కలిగి ఉన్న తండ్రి మరియు తల్లి యొక్క పరిశుద్ధ బలిదానమును మనసులో ఉంచుకుంటూ మనం అన్ని సందర్భాలలో కృతజ్ఞతలు చెల్లించవలెను. మనం ఏదైనా జయించుటకు కష్టంగా భావించినప్పుడు మనము మన పాపములు క్షమించుటకు దేవుడు అనుభవించవలసిన కష్టాలు ఎంత గొప్పవి అని ఆలోచించవలెను. మనం కొంచెం బాధలో ఉన్నప్పుడు మనం దేవుడు మన రక్షణ నిమిత్తం ఇంతకంటే గొప్ప వేదన అనుభవించారు అని ఆలోచించవలెను. దీనివల్ల మన నోళ్ళ నుండి మన ప్రస్తుత కష్టాలు, వేదన లేక శ్రమల గురించి సనగటం లేదా ఫిర్యాదులు రాకుండా ఉండటంలో మనం జాగ్రత్తగా ఉండగలిగేదేమో. 6000 సంవత్సరములు మన రక్షణ నిమిత్తం మాత్రమే దేవుడు అలాంటి సుదీర్ఘమైన కాలం పాటుగా కష్టాలను, వేదన మరియు ఒంటరితనాన్ని ఎంత ఎక్కువగా అనుభవించి ఉంటారు. మనం దీని గురించి కనీసం ఒక్కసారి ఆలోచించవలెను. ఆయన ప్రేమించి నమ్మకం ఉంచిన యేసు యొక్క శిష్యులందరూ కూడా అదే సమయంలో ఆయనను మోసగించారు మరియు తమ స్వంత క్షేమం కొరకు పారిపోయారు. తండ్రి వైపున నిలబడి ఆయనను ఓదార్చుటకు ఎవ్వరూ లేకుండెను. కనీసం ఈరోజు ఒక్కసారైనా ఈ ప్రాయశ్చిత్త దినమందు ఈ పరిస్థితిలో ఆయన ఎంత ఒంటరిగా భావించి ఉంటారో మనం నిజంగా ఆలోచించవలెను. అలా చేయటం ద్వారా దేవుడు అనుభవించిన వాటిని మనం ఈ క్షణమందు అనుభవిస్తున్న ఒంటరితనము, వేదన మరియు దుఃఖముతో పోల్చినప్పుడు ఇవి వ్యర్థమైనవి. రండి జఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. జఫన్యా 3వ అధ్యాయం 18వ వచనంలో ఇలా వ్రాయబడెను: నీ నియామక కాలపు పండుగలకు రాలేక చింతపడు నీ సంబంధులను నేను సమకూర్చేదను, వారు గొప్ప అవమానం పొందినవారు. ఇది దేవుని పండుగలకు సంబంధించినది కాదా? నీ నియామక కాలపు పండుగలకు రాలేక చింతపడు నీ సంబంధులను నిన్ను సమకూర్చేదను, వారు గొప్ప అవమానం పొందినవారు. ఆ కాలమున నిన్ను హింస పెట్టి ఉన్న వారందరినీ నేను శిక్షింతును, కుంటుచు నడుచు వారిని నేను రక్షింతును, చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. ఏ ఏ దేశములలో వారు అవమానం నుండిరో అక్కడ నెల నేను వారికి ఖ్యాతిని, మంచి పేరును కలగజేసేదను. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మల్ని చెరల నుండి రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తర్వాత మిమ్మల్ని నడిపింతును. నిజముగా భూమి మీద నున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు.
దేవుడు ఖచ్చితంగా తన వాగ్దానమును నెరవేర్చునని పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా ప్రవచింపబడెను. దేవుని యొక్క నియామక పండుగలను ఆచరించి తమ ప్రజలకు దేవుడు ఖ్యాతిని మంచి పేరును తెప్పించును. 이렇게 분명한 예언과 또 약속의 말씀이 또 계시는 가운데 있습니다. 오늘날 ఈ రోజులలో అనేక ప్రజలు దేవుడిని విశ్వసిస్తున్నారని సమర్థించుకుంటారు. ఏమైనా మనం పండుగల యొక్క పూర్తి గ్రహింపును కలిగి ఉండవలెను. తద్వారా మనం దేవుడిని సక్రమంగా ఆరాధించి పూజించగలము. 오늘 이 대속 అయితే పాత నిబంధన సమయాలలో 이야기에서는 ప్రాయశ్చిత్తాత దినం ఎలా ఆచరించబడేది? 레위기 16장 రండి లేవియా కాండం గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం ద్వారా దీనిని నిర్ధారించుకుందాం. లేవియా కాండం 16వ అధ్యాయం 5వ వచనం ఇలా వ్రాయబడెను. 이스라엘 자손의 మరియు అతడు ఇజ్రాయేలుల సమాజం నొద్ద నుండి పాప పరిహార్థ బలిగా 2 మేక పిల్లలను, దహన బలిగా 1 పొట్టేలును తీసుకుని రావాలను. 할지니라. అహరోను తన కొరకు పాప పరిహార్థ బలిగా 1 కోడెను అర్పించి తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ప్రాచిత్తము చేసి ఆ 2 మేక పిల్లను తీసుకుని వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను. 뽑되 అప్పుడు అహరోను యెహోవా పేరిట 1 చీటిని, విడిచిపెట్టే మేక పేరిట 1 చీటిని, ఆ 2 మేకల మీద 2 చీట్లను వేయవలెను. ఏక మీద యెహోవా పేరిట చీటి పడును. ఆ మేకను అహరోను తీసుకుని వచ్చి పాప పరిహార్థ బలిగా అర్పింపవలెను. 위하여 ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటి పడును. దాని వలన ప్రాయశ్చిత్తము కలుగునట్లు దాని అరణ్యంలో విడిచిపెట్టుటకై 제를 위하여 యెహోవా సన్నిధిని దాన్ని ప్రాణముతోనే ఉంచవలెను. అప్పుడు అహరోను పాప పరిహార్థ బలియకు ఆ కోడెను తీసుకుని వచ్చి 송아지를 드리되 తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసుకొనవలెను. 여기에 지금 보니까 ఇక్కడ యాజకునికి బదులుగా 1 కోడె పాప బలి అర్పణగా అర్పించబడనని వర్ణించబడను. 백성 ప్రజల కొరకు మగ మేకలు అర్పించబడేవి. 이제 드려진 바 되었습니다. మనం నిశ్చితంగా దృష్టి వహించవలసిన కొంత విషయం కలదు. 2 మగ మేకలలో ఒకటి దేవునికి పాప బలి అర్పణగా అర్పించబడేది. 함께 드리는 ఇతర మగ మేక విడిచిపెట్టు మేకగా నియమించబడెను. మరియు అది ప్రజల పాపములన్నిటిని మోయుటకు అరణ్యమునకు పంపించబడెను. ఈ మేక అరణ్యంలో చుట్టూ సంచరించిన తర్వాత అంతిమంగా మరణించుటకు నిర్దేశింపబడెను. 수염소가 또 있었습니다. 이 두 수염소의 ఈ 2 మగ మేకల యొక్క విధిరాతకు సంబంధించి పైన ప్రస్తావించబడిన విషయము ద్వారా 되는가에 మన పాపాలు తొలగించబడే విధానమును మనం క్లుప్తీకరించవచ్చు. పాత నిబంధన సమయాలలో ఇజ్రాయేలీలు పాపం చేసినప్పుడల్లా 평시에 వారు 1 మేకను గాని 1 గొర్రెపిల్లను గాని తీసుకొని వచ్చి దేవునికి హృదయపూర్వక అభ్యర్థన అర్పిస్తూ, నేను పాపం చేశాను, దయచేసి నా పాపమును ఈ మేకపైకి తరలించండి అంటూ 그래서 이제 그 바치는 వాటిని 1 పాప బలి అర్పణగా అర్పించేవారు. గొర్రెలు కూడా పాప బలి అర్పణగా ఉపయోగించబడేవి. ఈ అర్పణ ప్రతిరోజు చేసిన పాపముల కొరకు అర్పించబడేవి. 그렇다면 బలిపీఠముపై వాటి రక్తమును ప్రోక్షిస్తూ యాజకులు గొర్రె పిల్లలను లేక మేకలను అర్పించేవారు. 피를 이제 제단 ప్రోక్షణ రక్తం 1 సంవత్సరం పాటుగా బలిపీఠంపై పేరుకుపోయేను. 사이게 됩니다. 그 1년 동안 ఈ బలి అర్పణలన్నీ సంవత్సరం అంతా పరిశుద్ధ ఆలయంలో సంభవించెను. 백성들이 죄를 지어 ప్రజలు పాపము చేసినప్పుడు 자기를 대신 వారి పాపములు జంతువులకు అప్పగించబడేవి. 전부 మరియు ఆ పాప బలి అర్పణలు యాజకుని వద్దకు తేబడి బలిపీఠముపై బలి అర్పించబడేవి. 거기서 희생 ప్రజలకు బదులుగా జంతువులు మరణించేవి. 후에 될 일을 యాజకులు వాటి రక్తమును తీసుకుని దానిపై ప్రోక్షించేవారు. 그래서 그 피를 పరిశుద్ధ ఆలయంలో సంవత్సరమంతా పేరుకుపోయిన 이 1년 ప్రజల యొక్క పాపములన్నీ 모아졌던 ప్రాయశ్చిత్త దినమందు తొలగించబడేవి. 오늘 바로 대속 ప్రధాన యాజకుడు సంవత్సరమునకు ఒక్కసారి ప్రవేశించిన స్థలం ఎక్కడ? 1차씩 అతను అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించాను. 그 성소로 들어간다고 했습니다. 평시에는 ప్రోక్షణ రక్తము సాధారణంగా బయటి ఆవరణములో జరుగును. 역사였지만 대속제일 ఏమైనా ప్రాయశ్చిత్త దినమందు 피를 가지고 జంతువుల రక్తము అతి పరిశుద్ధ స్థలంలో ప్రోక్షించబడేది. 성소에 전부 피를 뿌리게 됩니다. 그래서 1년 동안 ఇజ్రాయేలీలు సంవత్సరమంతా చేసిన పాపములన్నీ విడిచిపెట్టు మేకపై మోపబడేవి. తర్వాత అది అరణ్యములకు పంపించబడి 끌고 가서 사람이 ఎవరు లేని బంజరు అరణ్యములు అక్కడ వదిలివేయబడేవి. 그 아사셀 수염소를 అక్కడ విడిచిపెట్టు మేక ఆహారము లేక మరియు దాన్ని ఎవరు శ్రద్ధ వహించక చుట్టూ సంచరించేది. 먹이도 없고 ఈ విధంగా చివరకు అది చనిపోయేది. 사람도 없는 곳에서 배회하다가 결국 죽게 됩니다. వీటన్నిటి యొక్క అర్థం కింది విధంగా ఉన్నది. దేవుని సూచించే పరిశుద్ధ ఆలయము ప్రజల యొక్క పాపములన్నింటినీ స్వీకరించి ఉంచుకొనును. 예수 ఈ పాపముల తర్వాత సాతాను అయిన అపవాదిని సూచించే విడిచిపెట్టు మేకపైకి తరలించబడేవి. కాబట్టి మన దేవుడైన యేసు తన పైకి తీసుకున్న పాపములన్నీ ఇప్పుడు సాతానుకు అప్పగించబడుచున్నాయి. దీని ద్వారా సాతాను నిత్య దండన తీర్పును పొందుకొనును. 죄의 그 역사는 ఈ విధంగా పాపములన్నీ తీసివేయబడును. 하나님을 모시고 మరియు పరలోక ప్రజలు తమ పరలోక గృహంలో యుగ యుగాలుగా దేవునితో కలిసి
이런 어떤 నిత్య జీవను ఆనందించగలుగును. 구약 제사 의식 속에 దేవుడు ఈ వేడుకను పాత నిబంధనలో ఆరాధన యొక్క కట్టడలోని ఒక భాగముగా ఉంచారు. 성소로 넘어간다고 మన పాపాలు పరిశుద్ధ ఆలయమునకు అప్పగించబడెను. రండి పరిశుద్ధ గ్రంథములు పరిశుద్ధ ఆలయము ఎవరిని సూచించడం నిర్ధారించుకుందాం. రండి ఇర్మియా 17వ అధ్యాయం వద్దకు వెళ్దాం. 합시다. 예레미야 ఇర్మియా 17వ అధ్యాయం 12వ వచనంలో ఇలా వ్రాయబడెను. 영화로우신 보좌여 ఉన్నత స్థలము నుండి మహిమ గల సింహాసనం మొదటి నుండి 우리의 అది ఏ విధమైన స్థలము? 있습니까? 성소 అది మా పరిశుద్ధాలయ స్థానము. 이스라엘의 소망 ఇజ్రాయేలునకు ఆశ్రయమా యెహోవా. 하나님 పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పరిశుద్ధ ఆలయముగా వర్ణించబడ్డారు. 하고 있습니다. 또 요한복음 యోహాను అధ్యాయములు మనం ఇదే వివరణ కనుగొనలేమా? యేసు ఈ యెరూషలేము దేవాలయమును పడగొట్టుడి, 헐라 నేను దీన్ని 3 రోజులలో మరలా లేపుదని చెప్పారు. 하셨으니 మరియు పరిశుద్ధ గ్రంథము అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గురించి ఈ మాట చెప్పెను అని సెలవిస్తుంది. పరిశుద్ధ ఆలయము స్వయంగా దేవుడిని సూచిస్తుంది. అనగా దేవుడు మన బదులుగా మన పాప భారాన్ని మోయునని దీని అర్థం. 결국 우리의 ఏమైనా సంవత్సరమంతా ప్రజలు చేసిన పాపములన్నీ 짊어져 주신다. సాతానుకు అప్పగించబడే ఒక దినం ఉన్నది. 1년에 한 번 그동안에 있었던 모든 그 백성들의 죄를 మరియు ఆ దినమే మనం ఈరోజు ఆచరిస్తున్న ప్రాచిత్తాత దినము. 이 대속죄일이 되겠습니다. 그러니 ఈ కారణం వల్ల మనం ఈ పండుగను చాలా అర్థవంతమైన దినముగా ఎంచుకూడదా? 의미 있는 날 아니겠습니까? ఇప్పుడు రండి పరిశుద్ధ ఆలయము చేత మన పాపాలు ఎలా తాత్కాలికంగా మోయబడను యోహాను 1వ అధ్యాయంలో తెలుసుకుందాం. 말씀을 살펴보도록 합시다. 요한복음 1장 యోహాను 1వ అధ్యాయం 29వ వచనంలో ఇలా వ్రాయబడెను. 이튿날 మరునాడు యోహాను యేసు తన ఎద్దుకు రాగా చూచి, ఇదిగో 보라 새 లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. 우리의 మన పాపాలను తాత్కాలికంగా మోయిచు యేసు పరిశుద్ధ ఆలయం యొక్క పాత్రను పోషించెను. పరిశుద్ధ ఆలయమును సూచించే వారి విషయంలో యేసు తన పైకి మన పాపాలను తీసుకున్నారు. 대속죄를 통해서 ఏమైనా ప్రాచిత్తాత దినమందు ఆ పాపాలు పూర్తిగా సాతానుకు తిరిగి వెళ్ళను. మరియు ఈ రోజే ఆ దినం. ప్రాచిత్త దినమందు 2 మగ మేకలు ఎన్నుకోబడెను. పాపబలి అర్పణ కొరకు ఒక మగ మేక దేవునికి అర్పించబడెను. 속죄제 그 수염 మరి ఒకటి అపవాది సాతానుకు పాపములను తిరిగి బదిలీ చేయుటకు 사단 마귀에게 주인 విడిచిపెట్టు మేక గలదు. 너가 이 죄를 가져가라 하고 이제 ఈ రోజు ఈ పాపములన్నీ తమ న్యాయమైన యజమాని పాపం యొక్క మూలకునికి తిరిగి వెళ్లే దినం ప్రాచిత్తాత దినము. 우리가 생각하게 될 때 దాదాపు 1500 సంవత్సరాలుగా మోషే సమయం నుండి 위해서 యేసు సమయం వరకు 오랜 세월 동안 పండగల సమయంలో అర్పించబడే జంతు బలి అర్పణల యొక్క పద్ధతి ద్వారా 시대부터 మనలో ప్రతి ఒక్కరి ఆత్మిక రక్షణను 1500년 동안의 장관 세월 동안 ఆయన ఎలా చేపట్టుచుండెను దేవుడు మనకు బోధిస్తుండెను. 1500년 동안 이 교회 1500 సంవత్సరాల పాటుగా దేవుడు ఎందుకు దీన్ని మనకు బోధించారు? మనం దీని గురించి జాగ్రత్తగా ఆలోచించవలెను. దేవుడు బలిదానపు పాప బలి అర్పణగా మారెను. ఎందుకనగా మన అనేక పాపాలు మరియు అతిక్రమల వల్ల 대속의 ఆయన ప్రతిరోజు మరణమును దాటేలా అలాంటి గొప్ప వేదనను ఎదుర్కొన్నారు. 넘으시고 그렇게 해서 뿌리워졌던 అది బలిపీఠముపై రక్తము ప్రోక్షించబడేలా ఈ విధంగా ఉండెను. 그동안 ఏమైనా ఈరోజు ప్రాచిత దినమందు మన పాపములన్నీ పాపం యొక్క మూలకుడైన అపవాది సాతానుకు బదిలీ అవుతాయి. 그래서 대속죄일은 దేవుని యొక్క ప్రవక్తలలో ఒకరి ద్వారా 께서 ఆయన మనకు పరిశుద్ధ ఆలయమైన 하신다는 이 దేవుడు ప్రాచిత దినమందు మన రోగములను భరించునని గ్రహించగలిగే ప్రవచనాన్ని అందించారు. రండి యెషయా గ్రంథం 53వ అధ్యాయం 1వ వచనం వద్దకు మళ్ళీ దీన్ని నిర్ధారించుకుందాం. 53వ అధ్యాయం 1వ వచనం. 우리의 전한 것을 మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? 여호와의 팔이 యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను? 주 앞에 자라나기를 연한 లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను 같아서 అతడు ఆయన ఎదుట పెరిగెను. 모양도 없고 풍채도 없은 적 అతనికి స్వరూపమైన సొగసెను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని ఇందు స్వరూపము లేదు. 사람에게 అతడు తృణీకరింపబడిన వాడును ఆయన, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసన క్రాంతుడు గాను, వ్యాధి అనుభవించేవాడు గాను, 사람들에게 얼굴을 가리우고 మనుషులు చూడనొల్లని వాడు గాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక 우리도 그를 మనం అతన్ని ఎన్నిక చేయకపోతేమి. 간구와 질고를 ఆయన మనుషుల చేత తృణీకరించబడి నిరాకరించబడెను. ఆయన మన పాపముల వలన శ్రమలు అనుభవించాను. 멸시를 అయినప్పటికీ మనం ఆయనను ఎన్నిక చేయకపోతేమి. 조금도 개의치 아니하셨더라고였습니다. ఈ విధమైన స్థానంలో ఉంచబడవలసిన వారు దేవుడా? 안 되실 분은 아니겠습니까? 멸시당하시고 ఆయన తృణీకరించబడినను మరియు ఎన్నిక చేయబడకపోయినను 또 ఆయన ఆ మార్గమును నడుచుచుండగా ఫిర్యాదు చేయలేదు లేక సనగలేదు. 하셨는데 దేవుడు ఈ విధమైన మార్గమును నడిచినందున 생활
ఆత్మికంగా అపరిపక్వత గల మన యవ్వన సోదర సోదరులను మనం 믿음의 పరలోకపు మార్గముకు నడిపించవలెను. 천국 తద్వారా వారు తండ్రి మరియు తల్లి యొక్క చిత్తమును పాటించగలరు. 길고 가야 되겠습니다. 사람에게 높이 నరకమునకు మాత్రమే నడిపించబడేలా మనం ఈ లోక ప్రజల చేత హెచ్చింపబడటం మరియు ఎన్నిక చేయబడటం ఉత్తమమైనదా? 멸시를 받고 섬김을 받지 못하고 귀히 여김을 గొప్పదైన సంతోషం యొక్క ఊట అన్నది తాత్కాలికంగా తునీకరించబడి మరియు మనుషుని చేత సేవింపబడకుండా 받다면 దేవుని చేత ఎన్నిక చేయబడి ప్రేమించబడటం కాదా? 우리는 평생 ప్రతిరోజు మన జీవితకాలం అంతయు ఏ దశలోనైనా మనం ఎన్నిటికీ అనుభవించే అవకాశం లేని విషయాలను దేవుడు అనుభవించును. 매일같이 ఒక పాప బలి అర్పణకు అర్పించబడుచున్న గొర్రెలు మరియు మేకల యొక్క భయాన్ని, 죽임을 당하는 그 순간 పరిశుద్ధ ఆలయములు వాటి కొరకు వేచిన శ్రమలు మరియు మరణాన్ని ముందే పసిగట్టి అవి ఎలా భావించునో మీరు ఊహించగలరా? యేసు గెత్సెమనే తోటలో ప్రార్థించినప్పుడు ఆయన, 산에서 기도하실 때 그리 తండ్రి 아버지 సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము అని చెప్పాను. 하게 하옵소서. 그게 어떤 마음이냐 하면 ఇది గొర్రెలు మరియు మేకలు ఒక క్రయధనముగా మారి 인을 대신해 పాపుల కొరకు బలి అర్పించబడినప్పుడు వాటి మనస్తత్వమును సూచిస్తుంది. 마음이 그러했습니다. 그래서 ఆయన అనుభవించిన బాధలు మరియు శ్రమలు కొలవజాలనివి కనుక పరిశుద్ధ గ్రంథం ఆయనను శ్రమలు ఎరిగిన బాధ యొక్క మనిషి అని పిలుచును. 이사야 మీరు యెషయా 53వ అధ్యాయం చదివినప్పుడు 그냥 దయచేసి కేవలం ఈ అధ్యాయం యేసు శ్రమలను ఎలా చూపునో నేను చూసేదను అని ఆలోచించకండి. బదులుగా రండి, మనం 하지 마시고 이 주제를 ఆయన కొరకు అదెంత వేదనకరంగా ఉండి ఉంటుంది, ఆయన ఎంతగా శ్రమలను అనుభవించారు అని ఆలోచిద్దాం. 해볼 줄 아는 우리가 된다면 이 대속 మనం అలా చేసినట్లయితే మన హృదయాలపై ప్రాచితం యొక్క నిజమైన అర్థాన్ని లెక్కించుకోగలమని నేను విశ్వసిస్తున్నాను. 4절에 계속 రండి 4వ వచనంతో కొనసాగిద్దాం. 그는 실로 우리의 నిశ్చయముగా అతడు మన రోగమును భరించెను, 질품을 당하여 మన వ్యసనములను వహించెను. 우리가 మన రోగములను భరించవలసి ఉన్నది 겪어야 될 슬픔을 మరియు మన వ్యసనములను మనం వహించవలసి ఉన్నది. కానీ మన కొరకు యేసు దాన్ని చేశారు. 생각하기를 ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితేమి. 5వ వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. 를 인하며 찔림의 그 మన అతిక్రమముల వలన ఆయన గాయపరచబడనని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. 그가 상 మన దోషములను బట్టి నలగ కొట్టబడెను. 전부 우리를 దేవుడు మనపై ఈ అపారమైన కృపను ఎలా కుమ్మరించెనో మనం ప్రతిబింబించుకున్నప్పుడు 생각할 때 మనం తండ్రి మరియు తల్లి యొక్క బలిదానమును కేవలం సెలవుపై వారి శ్రమలుగా మరియు వేదనగా ఎంచకూడదు. 보통 이 정도로만 여겨서는 안 되겠습니다. ప్రతి సంవత్సరం దాదాపు పునరుత్థానము దినం సమయంలో 고통이 아플까? ఒక రోజంతా అక్షరాల తమంతట తాము సులభ వేసుకుని దానిపై వేలాడదీయబడుచు. నిజానికి అలా చేయటం 십자가를 만들고 ఎంత వేదనకరంగా ఉండునో 달려서 అనుభవించుటకు ప్రయత్నించే అనేక ప్రజలు ఉన్నారు. 체험을 한다고 하는데 그건 ఏమైనా 아픔입니다. ఆ శ్రమ ఏమీ కానిది. 십자가의 아픔은 సెలవుపై గల వేదన అన్నది కనిపించేలా వ్యక్తపరిచినటువంటి దేవుడు అనుభవించిన వేదనలోని ఒక భాగం మాత్రమే. ఎందుకనగా మానవులు ఆయనలో దాగి ఉన్న ఆత్మిక వేదనను గ్రహించలేరు. మీరు మరణ ప్రదేశానికి లాగబడి ప్రతిరోజు మరణాన్ని ఎదుర్కొనవలసినది మీరే అయినట్లయితే ఊహించండి. 한번 생각해 보십시오. మీకు ఇష్టం లేని స్థలమునకు మీరు వెళ్ళవలసి వచ్చి అది వేదనకరంగా ఉంటుంది. ఏమైనా మరణం మీ కొరకు ఎదురు చూసే స్థలానికి మీరు వెళ్ళవలసి ఉంటుందని ఊహించండి. అది ఒక వర్ణాతీతమైన బాధ. 여러분 우리는 ప్రతి ఒక్కరూ మనం కేవలం మంచిది, మన పాపములు ఎలా క్షమించబడను నేను చూడగలను అంటూ దేవునికి విమోచన కృప గురించి మనం పేర్చుకున్న జ్ఞానం నుండి 쉽게 이렇게 생각 దీన్ని అల్పమైనదిగా భావించకూడదు. 하나님 앞에 బదులుగా మనం అన్ని సందర్భాలలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలెను. మనం తండ్రి మరియు తల్లి యొక్క బలిదానము మరియు ప్రేమ నిజంగా గ్రహించినట్లయితే సియోనులో మనం మన సోదర సోదరుల పట్ల ఎందుకు కోపగించవలను ఏ కారణం ఉండదు. 일 하나도 없습니다. మనం తక్కువగా చూడబడినను మరియు నిందించబడినను మరియు అగౌరవపరచబడినను మనం కోపపడకూడదు. 우리 아버지 어머니 తండ్రి మరియు తల్లి నడిచిన మార్గం ఇది కాదా? 우리 살리시려 రండి, తండ్రి మరియు తల్లి మన కొరకు ఈ మార్గంను నడిచారు. 자매 살리 కాబట్టి దయచేసి నాకు పరిశుద్ధాత్మశక్తి అనుగ్రహించండి. తద్వారా నేను నా సోదర సోదరులను రక్షించుటకు నేను సహించగలను అని ప్రార్థిద్దాం. 해 주십시오 하고 이번 또 대속 ఈ ప్రాచిత దినము సమయంలో మీరు పరిశుద్ధాత్మశక్తిని పొందుకొనవలని నేను ప్రార్థిస్తాను. 바라겠습니다. 5절에 5వ వచనంలో సెలవిస్తుంది, 그가 찔리면 మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, 그가 మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. 평화를 누리고 그가 징계를 ఆయన ఆ శిక్షను తీసుకొనకపోయినట్లయితే ఏమయ్యేది? 우리가 전부 బదులుగా మనం ఆ శిక్షను పొందవలసిన వారము కాదా? 그가 채찍에 맞음으로 우리가 అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతేమి.
올바로 행하지 మనం సరైన మార్గమునకు వెళ్ళలేదు. కానీ ఈ భూమిపై ఉండగా మనం త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. 7절의 말씀 보겠습니다. 7వ వచనం. 그가 అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. 열지 아니하였으며 마치 అన్యాయపు తీర్పు నొందిన వాడి అతడు కొనిపోబడెను. 도살장으로 끌려 వదకు తేబడే గొర్రెపిల్లల స్థానంలో 입장이 మనం ఒక్క రోజులో ఎన్ని మార్లు నిలబడవలెను? 몇 번이나 되어 보느냐는 것입니다. 털 깎는 자 앞에 వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. 신문을 당하고 అన్యాయపు తీర్పు నొందిన వాడి అతడు కొనిపోబడెను. 세대 중에 అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడిన కదా, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. 받을 ఆయనను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? 그는 강포를 అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. 함께 되었으니 నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు. అతని నోట ఏ కపటమును లేదు. 여호와께서 그로 상하 అతను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. 칠고를 ఆయన అతనికి వ్యాధి కలగజేసెను. 그 영혼을 속건자 అతడు తన్ను తాని అపరాధ పరిహార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. 여호와의 뜻을 성취하리로다. 가라사대 అతడు తన కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. 것을 보고 నీతిమంతుడైన నా సేవకుడు 나의 의로 జనుల దోషములను భరించిననుకున్న అనుభవ జ్ఞానము చేత 의로 అనేకులు నిర్దోషులుగా చేయును. 또 그들의 죄악을 친히 담당하리라. 이름으로 내가 그로 존귀한 자 కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను. 강한 자와 గనులతో కలిసి అతడు కొలసొమ్ము విభాగించుకును. ఏలనగా 그가 자기의 మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయి వారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి 며 విజ్ఞాపనము చేసెను. 하였느니라 하시니라 하였습니다. 의인으로서 죄인 దేవుడు నీతివంతుడైనప్పటికీ ఆయన పాపుల కొరకు తనంతట తాను త్యాగమయ్యారు. 오늘날 우리도 మనం మొదటగా పిలువబడిన పరలోక పిల్లలమైనందున మరియు నేరుగా తండ్రి మరియు తల్లి యొక్క మాదిరి నుండి నేర్చుకుని ఉన్నందున 진리를 భవిష్యత్తులో సత్యమును పొందుకొనబోచున్న మన సోదర సోదరుల కొరకు 아버지 어머니 ఇప్పుడు మనం తండ్రి మరియు తల్లి యొక్క పిల్లలుగా మంచి మాదిరిని ఏర్పరిచే వారిగా ఉండవలెను. 이것은 మన ఎడల తండ్రి మరియు తల్లి యొక్క త్యాగము వారి ప్రేమ నుండి ఉద్భవించును. 때문에 내가 너희를 కాబట్టి దేవుడు 너희도 మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని 이렇게 또 మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నానని చెప్పారు. 우리 속에 మనం సోదరుడు లేక సోదరి పట్ల ఏ ద్వేషమైనా కలిగి ఉన్నట్లయితే 싫어 하는 사람이 있다라고 한다면 లేక మీరు చూచుటకు ఇష్టపడని వారు ఎవరైనా ఉన్నట్లయితే 까지 అనగా మీరింకా తండ్రి మరియు తల్లి యొక్క హృదయంను ఇంకా గ్రహించని వారని మరియు దేవుడు శిలువపై అనుభవించిన శ్రమల యొక్క అర్థాన్ని గ్రహించలేదని అర్థం. 그런 어떤 데서 발현되는 పరలోక కుటుంబ సభ్యులైన శివుని పిల్లలకు 어머니께서 항상 తల్లి ఎల్లప్పుడూ ఇచ్చే ఒక బోధన కలదు. 가족들에게 일러주신 말씀이 계시죠. ఒకరికొకరు ఐక్యముగా ఉండుడి. 연합하면 మీరు ఐక్యంగా ఉన్నప్పుడు సువార్త మంచిగా సాగును. 하나님께서 దేవుడు తనంతట తానుగా సువార్త కార్యమును సులభంగా నెరవేర్చగలరు. ఏమైనా దేవుడు మనల్ని అది చేసేలా అనుమతించును. 우리가 ఎందుకనగా మనం దాని అనుభూతి చెందవలను. 체험을 해 మనంతట మనం దాని అనుభూతి చెందవలను. 복음을 하다가 స్వార్థ కార్యమును చేయుచుండగా మనల్ని మంచిగా పరిగణించని సభ్యులను మనం కలవచ్చు. దేవుని చేత మనకి ఇవ్వబడిన ఈ విలువైన కార్యమును మనం చేపట్టినప్పుడు 종기 మన కార్యము ఏదో విలువైనదిగా పరిగణించబడే 들을 విభిన్నమైన పరిస్థితులను మనం ఎదుర్కొనేదాము. మనం ఈ పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు 하셨을 తండ్రి మరియు తల్లికి ఎంత కష్టంగా ఉండి ఉండవచ్చో మరి వారెంత ఒంటరిగా భావించి ఉంటారో మనం ఆలోచించగలము. ఎవరైనా నిర్లక్ష్యపూరిత వాక్యాల చేత మనం గాయపడినట్లు భావించినప్పుడు మరియు ఆ వాక్యాలు చేసిన వారిని చూడాలని అనిపించినప్పుడు 당하셨구나. దేవుడు ఆ విభిన్నమైన మన పాపముల యొక్క వేదనను మోశారని మరియు సహించారని మనం పరిగణించవలెను. 말 한마디로 దేవుడు శిలువపై అనుభవించిన అవమానమును మనం ఎన్నటికీ తెలియక తీసుకొనకూడదు. 것이 아니라 దాన్ని కేవలం శిలువపై బలిదానం అని క్లుప్తపరచకూడదు. 이게 있는 బదులుగా మన దైనందిన జీవితాలలో శిలువపై చేసిన బలిదానంలో కలిగి ఉన్న ఈ విషయాలన్నిటినీ మనం అనుభవించవలెను మరియు ఆ కృపను సోదర సోదరులతో పంచుకోవలెను. 은혜를 또 베풀 줄 아는 우리가 돼야 되겠고 తల్లి ఒకరికొకరు ఐక్యంగా ఉండుడి. మీరు ఐక్యంగా ఉన్నప్పుడు సువార్త మంచిగా జరుగునని చెప్పారు. 방향과 సువార్త ఎలా చేపట్టవలను తల్లి మనకు ముందే దిశలను ఇచ్చారు. మనం ఐక్యంగా ఉండవలెను. 때로는 우리가 시원 కొన్ని మార్లు మన సీను కుటుంబ సభ్యులు చేసే సమస్తము ఏ విధంగానైనా కొరతగా ఉండకూడదని కోరుకుంటాము. 우리 일 ఏమైనా దేవుడు మనల్ని ఏదో కొరతతో సృష్టించలేదా? వారు ఎందుకు అలా చేశారు? 다운 연합을 మనం అందమైన ఐక్యతను సృష్టించుట కొరకు. ఈరోజు మనం సానుకూలంగా కొత్త కీర్తనను పాడాము. 엄표가 అన్ని ఒకే విధమైన నోట్స్ ఉపయోగించి ఆ కీర్తనలు కూర్చోబడ్డాయని ఊహించండి. 감동을 우리 మనం ఈ సంగీత ధ్వనుల ద్వారా కదిలించబడామా? 어떤 엄표는 높은
కొన్ని నోట్స్ ఉన్నతంగా ఉంటాయి, మరియు కొన్ని నోట్లు దిగువన ఉంటాయి. 있습니다. 낮아도 పైన ఉండే నోట్లు మరియు కింద ఉన్న నోట్లు రెండు మన హృదయాలను తాకును. 그 높낮이가 다름으로 అన్ని నోట్లు భిన్నమైనప్పుడు 얼마나 అద్భుతమైన సంగీతం సృష్టించబడలేదా? 일을 잘 కొంతమంది చాలా ప్రతిభ గల ప్రజలు ఉంటారు, 중간 ఇతరులు కొంత ప్రతిభ కలిగి ఉంటారు, మరి ఏమాత్రం ప్రతిభ లేని ప్రజలు కూడా ఉంటారు. 부족한 사람은 부족한 대로 దేవుని యందు మన విశ్వాసం బలమైన లేక బలహీనమైన, సంగీతము పెద్ద నోట్లు మరియు చిన్న నోట్లతో సమన్వయమైనట్లుగానే 긴 놈 మనం అదే విధంగా ఐక్యమయ్యాము. 짧은 음표는 짧은 음표대로 ప్రతి ఒక్క నోటు తమ స్వంత పాత్రలను పోషించినప్పుడు 말이에요. మరియు తమ ఉత్తమ కార్యం చేసినప్పుడు హత్తుకునే కృత కీర్తనలు ఆలాపించబడగలవు. 그래서 오늘 ఇది నిజము కాదా? కాబట్టి ఈ ప్రాచిత దినమందు మన పాపాలను ప్రాచిత్తము చేయుటకు దేవుడు తమంతట తాము బలిదానమయ్యారని మనం గ్రహించవలను. 생각한다면 하나님 మనం దేవుని ప్రేమను మరియు బలిదానమును గ్రహించినట్లయితే మనం పరలోకం వెళ్ళక ముందు మనంతట మనం కొంతైనా త్యాగం అవ్వకూడదా? 않습니까? 그래서 తండ్రి మరియు తల్లి గుర్తించబడకపోయినను లేక ఇచ్చించబడకపోయినను మనలను రక్షించుటకు వారు ఈ భూమిపైకి వచ్చారు. 우리 కాబట్టి ఈ ప్రాచిత దినమందు మన కొరకు వారు ఎలా తృణీకరించబడ్డారో మరియు అలాంటి వేదనకరమైన పరిస్థితులను ఎలా అనుభవించారో మరొకసారి మనం ఆలోచించవలను. 속죄를 통해서 다시 한번 생각하면서 ఈ రోజు మన సోదర సోదరుల కొరకు మనం ఏమి చేయగలము ఎక్కువగా దృష్టి పెట్టినట్లయితే 있을까? తండ్రి మరియు తల్లి మన హృదయాలను చూసి 마음을 기울이게 된다면 이 아버지 어머니 వారు సిద్ధపరిచిన ఫలాలను 예배해 놓으신 సీయును పంపించడం కొనసాగించనని నేను నమ్ముచున్నాను. 하고 믿습니다. ఈ ప్రాచిత దినమందు విమోచనం యొక్క దేవుని అంతులేని కృపను దయచేసి ప్రతిబింబించుకొని మీ హృదయాలపై వాటిని లిఖించుకోండి. ఇంతటితో నేను ఈనాటి ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను. చాలా ధన్యవాదములు.